హాయ్ అండి. ఇదైతే మొక్కలు వీటికైతే లోపల ఉన్నాయి కదా, జస్ట్ 10 డేస్కి ఒకసారి అయితే వాటర్ ఇస్తున్నా. బట్ ఏంటంటే ఈ జేడు కదా, అందుకని చెప్పేసి ఎక్కువ అయితే స్టేబుల్గా లేవు మొక్కలు అనేది. గ్యాస్ కట్ అంతా చూసారా, ఇవాళ అయితే ఎప్పుడు చూపిస్తున్నాను కానీ డీప్ క్లీనింగ్ చూపించలేదు. డీప్ అంటే మరీ డీప్గా కూడా కాదు, ఓన్లీ బర్నర్స్ వరకు ఎంతవరకు ఎలా చేశాను అనేది వీడియో. ఎంత చేసినా తరగదండి ఇల్లాలి పని అంటే, అలాగా రోజు చేసినా ఇది ఎలా జరుగుతూనే ఉంటుంది. అట్లాగే వచ్చేసి నాకు ఈ గ్యాస్ పొయ్యి కూడా పెద్ద ప్రాబ్లం అనమాట. ఎందుకంటే వంట చేస్తాం, ఇద్దరున్నా 10 మంది ఉన్న వంటే కదా. అందులో రిఫండ్ ఆయిల్ అవ్వడం వల్ల ఏమో గోడల నిండా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది 3 రోజులకి. అలాగే వచ్చేసి పాలు ఒకటి ఏంటంటే మాకు కొంచెం చిక్కటికి కాదనుకుంటా, ఊరికే పొంగిపోతూ ఉంటాయి, లేదా మనం మర్చిపోయినా పొంగిపోతాయి. అట్లాగే నేనేమో విడిగా అన్నం వండుతూ ఉంటాను. అలాంటప్పుడు కూడా అన్నం అంతా పొంగడం అలా జరిగి ఇలాగా మడ్డి పెట్టేస్తూ ఉంటుంది. ఎవరైనా సహజం అనుకోండి. బట్ ఏంటంటే నాకైతే మరీ 2-3 డేస్ తుడవలేదు అంటే ఈ రేంజ్లో అయితే తయారైపోతూ ఉంటుంది గ్యాస్ కట్ అంతా కూడా. మొత్తం గ్యాస్ కట్ కూడా ఇలాగే జిడ్డుగా ఉంటుంది. అందులో శ్రావణ మాసం వచ్చిందంటే ఇంట్లో అందరూ ఒక పద్ధతి నియమం ప్రకారంగా మానేసి నాన్ వెజ్లు అలాంటివి ఉంటే పర్లేదు. లేదు అంటే కనుక తినాలి వండాల్సిందే అని అనుకున్నప్పుడు ఇలాంటివి అనేది కొంచెం తుడుచుకుంటాను నేనైతే. నాకు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ. సో అందుకని చెప్పేసి నేను నాన్ వెజ్ వండినా కూడా తుడుస్తూ ఉంటాను. ఇవన్నీ ఇలాగా మడ్డి పట్టేసి బాగా జిగురుగా ఉన్నప్పుడైతే ముందు విమ్ లిక్విడ్ పెట్టేసి తోముతాను. బాగా తోమేసి చేస్తా. ఒక్కొక్కసారి హాట్ వాటర్ పెడతా. ఇవాళైతే హాట్ వాటర్తో అయితే క్లీన్ చేయలేదు. ఇది గ్లాసుది కదండి, కొంచెం స్టీల్ పీస్ అనేది పెట్టుకోకండి. నేనంటే కొంచెం నాకు ఆ పీస్ మీద గ్రిప్ ఉంటుంది, గ్లాస్ మీద గీత పడుకోకుండా చేసుకుంటా కాబట్టి నేనైతే జాగ్రత్తగా చేసుకుంటున్నా. ఎవరన్నా కొత్త వాళ్ళు న్యూగా ట్రై చేసేవాళ్ళు అయితే మాత్రం ఈ స్టీల్ పీస్ని గ్లాస్ మీద ట్రై చేయకండి. గ్లాస్ గీతలు పడిపోయి పాడైపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సో అందుకని నేను చెప్పాను కదా అని చెప్పేసి స్టీల్ పీస్ అయితే మాత్రం గాజు గ్లాసు ఉన్నటువంటి గ్యాస్కి వాడకండి. వాడకపోవడమే మంచిది. ఇవ్వండి చూసారా, అంతా అయితే శుభ్రం అయిపోయింది. నేనైతే ఏం చేస్తానంటే ఇలా తుడిచిన తర్వాత వేడి నీళ్ళు నార్మల్ నీళ్ళు పెట్టేసి గ్యాస్ పొయ్యిని కొంచెం ఒక పక్కకి వంపేసి అయితే కడిగేస్తాను. అలాగే గ్యాస్ గట్టు బయట పక్క కూడా చూడండి ఎంత పట్టేసిందంటే. ఇది కేవలం రిఫండ్ ఆయిల్కి ఎక్కువ పడుతుందండి, మిగతా ఆయిల్స్కి నాకు తెలిసి ఇంత పట్టదు అనుకుంటా. ఇది రిఫండ్ ఆయిల్కి ఎక్కువ పర్సెంట్ పడుతుంది. మనకి కిచెన్ దగ్గర బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, గోడకి కూడా బాగా పట్టేసుకుని ఉంటుంది. అది కూడా లిక్విడ్ ఏదైనా పెట్టుకోవచ్చు. లేదు ఇవన్నీ కాదు అంటే సాల్ట్ నిమ్మకాయ కూడా పెట్టి చక్కగా నీట్గా అయితే తుడుచుకోవచ్చు. ఇదిగోండి, మీకు కనిపిస్తూనే ఉంటుంది ఎల్లో స్పాట్స్ లాగా అలా పడుతుంది. నేనైతే ఇంకా ఒకసారి బాగా డీప్గా పట్టేసిన దాన్ని అయితే తుడిచాను స్టీల్ పీస్ పెట్టి. మిగతాదంతా స్క్రబ్బర్ తోటి అయితే చేసుకుంటున్నాను. చూడండి ఒకసారి, మీకు అది చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. అదిగోండి, చక్కగా అయితే కడిగేసాను. ఆ సబ్బు పెట్టి తోమిందంతా కడిగేసిన తర్వాత అయితే పొడి క్లాత్ తీసుకుని నీట్గా అయితే తుడిచేసుకోండి. మనం ఎంత నీట్గా తుడుచుకుంటే బ్యాక్టీరియా అంత నీట్గా వెళ్తుందండి. లేకపోతే మన కిచెన్ అంటేనే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం రకరకాలు వండుకుంటాం, రకరకాలుగా చేస్తాం కదా వంటగదిలో. అందుకని చెప్పేసి ఈ బర్నర్స్ కూడా అయితే క్లీన్ చేద్దాం. ఇటు చుట్టూ కూడా అయితే చాలా వరకు చాలా దుమ్ము ఉంటుంది. అలాగే పొంగిపోయిన పదార్థాలు అన్నీ కూడా ఇలా మాడిపోయి కూడా ఉంటాయి కదా, అవి కూడా అయితే వేడి నీళ్ళు కాసి ఆ వేడి నీళ్ళు అయితే పోస్తున్నాను. నేనైతే దీంట్లో కొంచెం సోడా ఉప్పు వేసాను, అట్లాగే లిక్విడ్ వేసుకున్నాను. మనం డిటర్జెంట్ వేసుకోవచ్చు, లేదు అంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. అలా వేసుకుంటే మనకి ఆ బర్నర్స్లో ఏమన్నా మిగిలిపోయిన మన వండిన పదార్థాలు కానీ అలాంటివి కానీ, ఈ పైన పెట్టే స్టాండ్స్ వాటిల్లో మిగిలిపోయినాయి కానీ ఇవన్నీ కూడా పోతాయి. అలా అయితే ట్రై చేయండి. నేనైతే హాట్ వాటర్ తీసుకుంటున్నాను కదా, హాట్ వాటర్ తీసుకున్నాను. అట్లాగే ఏంటంటే మనం వేడి నీళ్ళు కాయడానికి కావాలి కాబట్టి ఆ పొయ్యికి బర్నరును పైన స్టాండు అనేది ఉంచేసాను.
ఇవి ఫస్ట్లో వచ్చినంత ఫైన్ ఇత్తడి వాటిలో వస్తాయని అయితే నేను చెప్పను. ఎందుకంటే చాలా ఇయర్స్ వాడేస్తూ ఉంటాం కదా, మ్యాక్సిమం క్లీన్ అవుతాయి. మరీ అంత ఇత్తడి బర్నర్స్ లాగా అదే ఇత్తడి ఇలాగ అయితే రావు, రంధ్రాలు అవి అంతా అయితే రాదు. కొంతలో కొంత మనకి నీట్నెస్ అనేది ఉంటుంది అంతవరకే. తర్వాత అయితే దీన్ని కూడా అవి కొంచెం నానాలి కదా, నానేలోపు అయితే చక్కగా దీన్ని ఇలాగ క్లీన్ చేసేసుకోండి. ఇగో లోపలికి కూడా క్లీన్ చేసుకోండి. నేను మామూలుగా అయితే సైకిల్కి గాలి కొడతాను కదా, ఆ గాలి పంపుతోటి ఈ లోపల హోల్లోకి గాలి పంపింగ్ చేస్తాను. దానివల్ల లోపల ఏమన్నా మనం వండినప్పుడు అట్లా ఆయిల్ కానీ అలాంటివి చింది వెళ్ళినా అవన్నీ బ్లాకులు కూడా క్లియర్ అయిపోయి మనకు మంట అనేది నీట్గా వస్తుందండి. అందుకని అయితే నేను ఇలా చేసుకుంటాను. ఆ వేడివేడికి తీసి వేసాను కదా, ఇది చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందంటే అంత నీట్గా క్లీన్ అయిపోయింది. మామూలుగా అయితే బ్లాకిష్గా పట్టేసుకుని ఉంటుంది కదా, సో అందుకని ఇదిగో నెక్స్ట్ వీటిల్ని కూడా అయితే మనం కొంచెం స్టీల్ పీస్ పెట్టి ఒక పావుగంట 20 నిమిషాలు నానిన తర్వాత అయితే నీట్గా చేసేసుకుని తోమేసుకుని అయితే పెట్టుకోవచ్చు. ఇదిగోండి సాధ్యమైనంత వరకు అయితే వదిలినవి. ఎప్పటికప్పుడు చేసినా మనం కొంచెం వండే విధానాన్ని బట్టి కూడా మన గ్యాస్ కట్ అనేది నీట్నెస్ వస్తుంది. ఇదిగోండి ఫైనల్గా అయితే మొత్తం అంతా ఇలా వచ్చింది. ఎంత తుడిచినా నాకు కొంచెం డౌట్ వచ్చి మళ్ళీ అయితే నేను టిష్యూ పెట్టి తుడుచుకుంటాను, లేదు అంటే న్యూస్ పేపర్ పెట్టి అయినా తుడుచుకోవచ్చు. మీరు అంత నీట్గా చేశాను అనుకున్నా చూసారా టిష్యూకి ఎలా పట్టేస్తుందో. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా అయితే చేసుకోండి. ఇవ్వండి అంట్లు ఇవన్నీ కూడా సదిరేస్తున్నాను. షింక్లో కూడా మన ఎంగిల్ అంట్లు ఉంటాయి కదా, అవన్నీ అయితే ఆ టబ్లోకి వేసేసుకుంటున్నా. ఎందుకు అంటే గ్యాస్ కట్టు పక్క నుంచి షింక్ వరకు కూడా క్లీన్ చేసుకోవాలి కదా, లేదు అంటే కనుక ఎంత చేసిందంతా ఆ షింక్ దగ్గర ఆగిపోయి మళ్ళీ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పని చేసుకోవాలి. ఇదిగోండి ఫైనల్గా అయితే నా గ్యాస్ కట్ నీట్గా అయిపోయింది. ఇంకా అంతా చేసేసరికి నాకు కొంచెం వీక్నెస్ అనిపించినట్టుంది. అందుకని నేనైతే ఇలాగా దానిమ్మకాయలు గింజలు తీసుకున్నాను. గింజలు తీసుకుని అయితే జ్యూస్ వేసుకుంటున్నాను. ఈ దానిమ్మ కాయలు ఏంటంటే 3 కాయలేమో ఇంట్లోవి, 2 కాయలేమో బయటవి. అవి అయితే వేసుకుంటున్నాను. నేను బయట నుంచి తెచ్చాను కాబట్టి ఇదిగోండి వేరియేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ బయటివి ఈ ఇంట్లోవి. సో బయట నుంచి తెచ్చాం కాబట్టి కంపల్సరీ నేను కడుగుతాను, 1-2 సార్లు గింజలు తీసిన తర్వాత కడుగుతాను. కడిగి అప్పుడు జ్యూస్ అనేది వేసుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇంజెక్షన్స్ చేయడం, కెమికల్స్ ఇవ్వడం, మొక్కలకి ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి బయట వాళ్ళు. నేను ఇలా అయితే చేసుకుంటా. ఇదిగోండి పెద్దది స్ట్రైనర్ తీసుకుని దాంట్లో అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత తీసి వడపోసేసుకుంటాను. వడపోసేసుకుంటే అప్పుడు మనకి ఏంటంటే ఆ జ్యూస్ అనేది కిందకు వచ్చేస్తుంది, పైన పిప్ అనేది ఉండిపోతుంది. మనం దీంట్లో ఎలాంటి షుగర్స్ కానీ ఏమీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేయట్లా. న్యాచురల్గా మనం తీసిన గింజలు తీసినట్టు చేస్తున్నాం. ఇది ఇంట్లో గింజలు, ఇదేమో బయట నుంచి తెచ్చిన గింజలు మిక్స్ అయింది అనమాట, తేడా అది. కానీ మీకు ఒకటి అర్థమవుతుందేమో నాకు తెలియదు, ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా అయితే ట్రై చేయండి. ఇంట్లోది కొంచెం తీపిగా ఉంటుంది, బయట నుంచి తెచ్చింది కలర్ మాత్రమే అలాగ ఉంటుంది. స్వీట్నెస్ ఏదైనా డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. అవి ఏదో యాడ్ చేశారు అనేది అయితే మనకి బయట నుంచి డెఫినెట్గా తెలుస్తుంది. అది ఓన్లీ ఇంట్లో పండించుకున్న దానిమ్మకాయ అయిన వాళ్ళకైతేనే తెలుస్తుందండి, అంతేగాని మనం చెప్పినా తెలియదు. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఇదిగోండి తర్వాత అది అయితే మిక్సీ జార్ని ఊరిన జస్ట్ నీళ్లు పోసి తొరిపేసి అక్కడ పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఓవరాల్గా గ్యాస్ కట్ అంతా అయితే ఇలా నీట్గా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా సరే. ఇలాగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన కిచెన్ అనేది చాలా నీట్గా, చాలా బ్యాక్టీరియా లేని విధంగా అయితే చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ అయితే పుచ్చకాయ తెచ్చుకున్నాను. ఆ పుచ్చకాయ కూడా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇది 4 కేజీలు ఉంది. కేజీ 40 రూపాయలు పడిందండి నాకు.
నేను ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో తెచ్చుకుంటాను పుచ్చకాయ అనేది. ఆ ఫ్రూట్స్ అనేది మ్యాక్సిమం దొరికినంత వరకు హోల్సేల్లో తెచ్చుకుంటాను. లాస్ట్ టైం తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ బాగానే ఉంది. రెడ్డిష్గాను ఉంది, బాగా లోపల స్వీట్నెస్ కూడా ఉంది కాయలో. ఇదిగోండి ఇలా అయితే 2 భాగాలు చేశాను. మొత్తం ముక్కలన్నీ అయితే కోసేసుకున్నాను. ఎండిపోయిన మొక్కలు ఎండిపోంగా బుజ్జి పొట్లకాయ, కర్బూజా, బుడ్డి బుడ్డి డ్రాగన్లు, నిమ్మకాయలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అనుకోండి. ఇవి జామకాయలు. ఈ పండితే పురుగు వచ్చేస్తున్నాయి, అందుకని పచ్చిగానే కోసుకొచ్చా. చూడరా, ఇది చిన్న మొక్కలు ఎండిపోయాక వచ్చిన హార్వెస్ట్ అన్నట్టు. బాగుందా? నచ్చితే లైక్ ఉండబ్బా, లైక్ ఇవ్వట్లేదు ఎవరు. ఈ కాయ పచ్చిగా ఉన్నప్పుడు ఇలా మధ్యలో వర్షాలకి ఎండలకి అన్నీ చడిసి వర్షాలు వచ్చినాయి. లోపు ఇదిగో సగం కుళ్ళిపోయిందంట, సగం పనిచేస్తుంది అంటున్నారు. ఇది చూడాలి. ఇది నారింజకాయ, బత్తాయి అనుకున్నా, బత్తాయి కాదు నారింజకాయ. ఇదేనండి ఇవాళ వీడియో అయితే. నచ్చింది కదా? ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది ఏ రకంగా డిస్కరేజ్ చేసినా నేనైతే ఛానల్ కంటిన్యూ చేయదలుచుకున్నాను. సక్సెస్ వస్తుందా రాదా అనేది దైవ నిర్ణయం. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.